అడవిలో భీముడు పుట్టిన సేమ్ డేనే హస్తినాపురంలో దుర్యోధనుడు పుట్టాడు. పుట్టినప్పుడు అందరు పిల్లలు సౌండ్ చేసినట్టే దుర్యోధనుడు కూడా ఏడ్చాడు. కానీ ఆ సౌండ్ ఒక పిల్లాడు వాయిస్ లాగా కాకుండా ఏదో ఒక డేంజరస్ యానిమల్ సౌండ్ లాగా బయటకు వచ్చింది. ఆ రీసౌండ్ కి యానిమల్స్ అన్ని తిరిగి భయపడి అరవడం మొదలుపెట్టింది. ఊరంతా దద్దరిల్లింది. ధృతరాష్ట్రుడు ఆ సౌండ్లకు భయపడి భీష్ముడిని విదురుడిని అక్కడికి పిలిచాడు. వచ్చిన వెంటనే అందరూ ఈ శబ్దాల గురించి మాట్లాడతాడు అనుకుంటే ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు, పెద్దల్లారా, ఈ రాజ్యానికి నెక్స్ట్ రాజు యుధిష్ఠిరుడే. ఎందుకంటే అందరికంటే పెద్దవాడు అతనే కాబట్టి ఇందులో డౌట్ ఏం లేదు. కానీ యుధిష్ఠిరుడి తర్వాత నా కొడుకు రాజయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా, వీడి జాతకంలో అలా ఏమన్నా రాసుందా అని అడిగాడు. ఇలాంటి టైంలో వెంటనే అందరి ముందు అంత పెద్ద క్వశ్చన్ అడగడానికి ధృతరాష్ట్రుడు ఏం పిచ్చోడు కాదు. అతనికి 3 రీజన్స్ ఉన్నాయి ఇట్లా మాట్లాడటానికి. రీజన్ 1, అతను పాండు కంటే వయసులో పెద్ద. ఇంకా అతనికి 100 ఏళ్ళకు బలం ఉంది. పాండు వార్ అని అడవికి వెళ్లాలని అలా బయట తిరుగుతున్నప్పుడు రాజ్యపాలన వ్యవహారాలు చాలా దగ్గరగా ఉండి చూసి చాలా ఇష్టంతో చేసేవాడు. అయినా పుట్టుగుడ్డివాడనే ఒక్క రీజన్ తో తనకంటే చిన్నోడిని రాజు చేయటం అతనికి చాలా బాధను కలిగించింది. ఆ బాధ రీజన్ 1. రీజన్ 2, అతనికి దక్కినా దక్కకపోయినా అతని కొడుకు మాత్రం థ్రోన్ దక్కాలనే ఆశ, కోరిక. రీజన్ 3, యుధిష్ఠిరుడు అక్కడ సాధువులతో పెరిగాడు. సో థ్రోన్ మీద అంత ఆశ ఉండదు. సో వాళ్ళు తిరిగి వచ్చే లోపల దుర్యోధన్ని బాగా ట్రైన్ చేసి రెడీగా ఉంచితే అతనే ఎక్కువ రెడీ అండ్ ఎలిజిబుల్ ఉంటాడు రాజు అవటానికి అని చెప్పి కరెక్ట్ టైమింగ్ చూసి ఈ క్వశ్చన్ అడిగాడు. అప్పుడు విదురుడు ఆ చుట్టుపక్కల జరిగే అన్యూజువల్ యాక్టివిటీ చూసి ఇలా అన్నాడు, ఇప్పుడు నీకు పుట్టిన నీ పెద్ద కొడుకు వల్ల ఈ వంశం మొత్తం నాశనం అవుతుంది, చాలా నష్టం జరుగుతుంది. ఇతని మొత్తం లైఫ్ స్పాన్ బతకడు, సగమే బతుకుతాడు. కానీ ఇతని వల్ల మిగతా 99 మంది లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. ఎప్పుడైనా ఒక్కడిని త్యాగం చేస్తే వంశం మొత్తం బాగుంటుందంటే అతను త్యాగం చేయాలి. ఒక వంశం త్యాగం చేస్తే గ్రామం బాగుంటుంది అనుకుంటే వంశాన్ని త్యాగం చేయాలి. ఒక గ్రామాన్ని త్యాగం చేస్తే దేశం అంతా బాగుంటుంది అనుకుంటే ఒక గ్రామాన్ని త్యాగం చేయాలి. సో నువ్వు పుత్ర ప్రేమని పక్కన పెట్టి ఇతన్ని చంపేయి అని చెప్పాడు. కానీ కొడుకు మీద ప్రేమ ముందు ధర్మం, వివేకం, రాజనీతి ఇవేం పనిచేయవు. సో జస్ట్ ఆ చెప్పింది ఇని కామ్గా ఉన్నాడు. భీష్ముడు కూడా కామ్గా నుంచుండిపోయాడు. ఆ టైంలో ఎక్కువ మాట్లాడుకుంటూ ఉండటమే బెటర్ అనుకున్నాడు ధృతరాష్ట్రుడు. సో నేను చెప్పాలనుకుంది చెప్పాను, ఐ మేడ్ ఎ పాయింట్ అనుకున్నాడు, కామ్గా ఉన్నాడు. అతను అనుకున్నట్టే అందరి బ్రెయిన్ లో ఒక పాయింట్ నాటాడు. అతని వ్యూహం ఫలిచ్చింది. తర్వాత 99 మంది పిల్లలు పుట్టారు. వీళ్ళందరూ ఒక చెల్లి కూడా ఉంది, ఆమె దుశల. అలాగే ధృతరాష్ట్రుడికి దాసికి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు యుయుత్సు.